ఈరోజు వీర హనుమాన్ జయంతి నగర ప్రజలకి అందరూ కూడా నా తరఫు నుంచి హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి శుభాకాంక్షలు. ఈరోజు నగర వ్యాప్తంగా 168 ప్రొసెషన్స్ ఉండడం జరుగుతుంది. నేను ఇక్కడ గౌలిగూడ హనుమాన్ టెంపుల్ నుంచి ఇక్కడ యజ్ఞం చేసి ప్లస్ పూజ చేసి ఈరోజు ఇక్కడ నుంచి ప్రొసెషన్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ కర్వన్ ఘాట్ నుంచి ప్రొసెషన్ ఉదయం 10 o'clock స్టార్ట్ కావడం జరిగింది. అది వచ్చి ఇక్కడ కోటి ఆంధ్ర బ్యాంక్ దగ్గర కలవడం జరుగుతుంది. తర్వాత ఈ ప్రొసెషన్ దాదాపు 12 కిలోమీటరు అక్కడ తాడబంద్ దాకా చేరుకుంటుంది. సో మొత్తము బోత్ మన మల్కాజ్గిరి హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్స్ ఉన్న ఆఫీసర్స్ అందరూ కూడా మన బందోబస్తులో ప్లాన్ చేయడం జరిగింది. దాదాపు 3000 పైన సిబ్బంది బందోబస్తు చేయడం జరుగుతుంది. 2 కమిషనరేట్లు ఈ ఒక ప్రొసెషన్ ఉండడంతో 2 కమిషనరేట్లు కూడా అందరూ కూడా కోఆర్డినేట్ చేసి అట్లానే ఇక్కడ ఉన్న ఈ ఆర్గనైజేషన్ కమిటీ శ్రీకాంత్ ప్లస్ అదర్ వాళ్ళ మెంబర్స్ కూడా మనం కోఆర్డినేట్ చేయడం జరిగింది. మొన్నే కూడా మనము మీటింగ్ కూడా ఏర్పాటు చేశాను. ప్రొసెషన్ కూడా చూడడం జరిగింది. వాళ్ళు కూడా గత సంవత్సరం కూడా బాగా సహకరించారు. ఈసారి కూడా అట్లనే సహకరించి ఈ ఒక్క హనుమాన్ జయంతి కూడా నగరంలో పీస్ఫుల్ చేయడానికి బాగా వాళ్ళు సహకరిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ప్రతి పండుగని హైదరాబాద్ ప్రజలందరూ కూడా బాగా సహకరించారు హైదరాబాద్ సిటీ పోలీస్కి, ప్రభుత్వానికి. ఈసారి కూడా ఈ ఒక్క ప్రొసెషన్కి ఈ ఒక్క సెలబ్రేషన్ కూడా మనకు సహకారం ఇచ్చి హనుమాన్ జయంతి కూడా జయప్రదం చేయాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుతున్నాను. సెన్సిటివ్ ప్లేసెస్ ఏం అంత పెద్ద లేదు, బట్ మనము అన్ని చోట్ల కూడా మనము పక్కబందిగా బందోబస్తు ప్లాన్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 12.5 కిలోమీటర్స్ ర్యాలీ ఉంటుంది. ఎన్ని చోట్ల ట్రాఫిక్ డైవర్షన్స్ అంటే ఒకటే దగ్గర ఉంటుంది. అక్కడ మెయిన్ మన ముషీరాబాద్ దగ్గర మనము ప్లాన్ చేస్తున్నాం. బాకీ దగ్గర కూడా మనము ఆల్రెడీ ఉన్న బందోబస్తు ప్లాన్ చేయడం జరిగింది. అన్ని సీసీటీవీ పెట్టడం జరిగింది. ప్లస్ డ్రోన్స్ కూడా యూజ్ చేయడం జరిగింది. నేను కూడా లైవ్గా బషీర్బాగ్ ఆఫీస్ నుంచి లైవ్ చూస్తున్నా. అక్కడ కమాండ్ అండ్ కంట్రోల్ నుంచి కూడా మన సిబ్బంది కూడా లైవ్గా వాచ్ చేయడం జరుగుతుంది. సార్, యూత్కి భక్తులకు మీరు సూచన చేయాలంటే ఏం చేస్తారు? ప్రశాంతంగా, ఎందుకంటే గతం కూడా బాగా ప్రశాంతంగా జరుపుకున్నారు. ఈసారి కూడా జరుపుకోండి, మంచిగా సెలబ్రేట్ చేసుకోండి. మంచి అందరూ కూడా పబ్లిక్ ఇది యూత్ బేసిక్లీ చాలా మంది పార్టిసిపేట్ చేస్తుంటారు. అనవసరం బైక్ రేసింగ్ కానీ బైక్లో అవాజ్ చేయడం కానీ అనవసరము వేరే వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టకుండా ఈ ఒక్క ఫెస్టివల్ కూడా జయప్రదంగా చేయాలని చెప్పి నేను కోరుతున్నాను.